హాయ్ ఫ్రెండ్స్. సూరజ్ పోలీస్ స్టేషన్ బయటే ఉంటాడు. వంశీ ఇంటికి వెళ్ళిపోగానే సీను ఆనందికి భోజనం తీసుకొని వస్తాడు. కానిస్టేబుల్ని బ్రతిమిలాడి ఆనందికి భోజనం పెట్టడానికి వెళ్తాడు. నువ్వు నాకు ముందే ఈ నిజం చెప్పి ఉంటే నిన్ను కాపాడుకునేటోడ్ని, ఏదో ఒకటి చేసేటోడ్ని, ఇక్కడ దాకా రాకుండా. నువ్వు ఏ తప్పు చెయ్యవు అమ్మాడి. నువ్వు ఏ తప్పు చెయ్యనప్పుడు గమ్మున ఉన్నావేంది? ఏదైనా మాట్లాడాలి కదా అని సీను అంటాడు. అట్లా మాట్లాడేదాన్ని అయితే 14 ఏళ్ళుగా ఈ ఇంటికి ఎందుకు దూరంగా ఉంటాను? ఈడ నిజాలకి సాక్ష్యాలు కావాలి. అవి నా కాడ లేవు అని ఆనంది చెబుతుంది. మళ్ళా ఈడ నుంచి ఎట్లా బయటపడతావు అమ్మాడి? జ్యోతమ్మ సూర్య సార్కి అన్నీ చెప్పేశాను. సీను వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. నువ్వు ఎవరో తెలవనప్పుడే నిన్ను మంచిగా చూసుకున్నారు. నువ్వు కుట్టివి అని తెలిసినాక ఇడిసిపెడతారా చెప్పు? అంతా మంచే జరుగుతుంది. నువ్వు ముందు భోజనం తిను. పైకి కనిపిస్తా లేదు కానీ నీ గుండె ఎంత బాధను మోస్తుందో. అత్తామామకి నువ్వంటే చాలా ఇష్టం. అమ్మాడి వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారో, బువ్వ తిన్నారో లేదో అని నువ్వు ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నీకు భోజనం తీసుకుపోతున్నాను అని ఇక్కడికి వచ్చే ముంగటే మామకు ఫోన్ చేసి చెప్పాను. నువ్వు తింటే వాళ్ళు కూడా తింటారు. తిను అమ్మాడి అని ముద్దలు కలిపి చేతిలో పెడతాడు సీను. అక్కడ డోర్ దగ్గర నిల్చొని చూస్తూ ఉంటాడు సూరజ్. ఇంకా నాకు చాలు సీను. సూరజ్ గారు కూడా ఏమీ తినలేదు. నువ్వు సూరజ్ గారు తినిపోండి అని చెప్తుంది ఆనంది. సూరజ్ ఆనంది దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. నా గురించి ఇంతలా ఆలోచించే మీరంతా ఉండగా నాకేమీ కాదు సూరజ్ గారు అని ధైర్యం చెప్పి వాళ్ళను పంపిస్తుంది ఆనంది. ఆనందిని జైల్లో ఉన్న వీడియోని ఇందుకి చూపిస్తాడు వంశీ. అది చూసిన ఇందు, శభాష్ రా వంశీ, దీన్ని ఎలా చూడాలనుకున్నానో అలాగే చూపించావు. ఏమండి చూసారా? మిమ్మల్ని చంపిన మనిషిని మనోడు ఏం చేశాడో? ఇది జస్ట్ బిగినింగ్ అమ్మా. ముందు ముందు దాన్ని జీవితంతో ఎలా ఆడుకుంటానో నువ్వే చూస్తావు కదా అని వంశీ అంటాడు. వద్దురా, దాన్ని మనం అలాగే ఉంచితే సూర్యజ్యోతి కలిసి ఏదో రకంగా కాపాడే ప్రయత్నం చేస్తారు. రేపు కోర్టులో శిక్ష పడుతుంది కదమ్మా. దానికి ఆ శిక్ష సరిపోదురా. మరైతే ఏం చేద్దామమ్మా? దాన్ని ఈ రాత్రికే చంపేయి అని ఇందు అంటుంది. చంపడం అంటే అని వంశీ నసుకుతాడు. ఏరా, ఉద్యోగం పోతుందని భయపడుతున్నావా? పోతే పోనీరా. నీ తండ్రి ప్రతీకారం కంటే ఈ ఉద్యోగం ఏమీ గొప్పది కాదు. నింద నీ మీదకు రాకుండా ఎలా చంపుతావో నీ ఇష్టం. కానీ ఈ రాత్రికి అది చచ్చి పోవాలి. ఏ రకంగా చూసినా అది బ్రతికి ఉంటే మనకే ప్రమాదం. వెళ్ళరా, వెళ్ళి దాన్ని ఇప్పుడే చంపేయి. చంపేసి వీడియో తీసి నాకు పంపించు. అది చూసి నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకు చేత కాకపోతే చెప్పు, నేను వెళ్ళి చంపుతాను అని బిగ్గరగా అంటుంది ఇందు. వద్దమ్మా, ఆ పని నేనే చేస్తాను. గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండు అని వంశీ అంటాడు. కుట్టి, నువ్వే అసలైన జీవనమని నాకు తెలిసే అప్పుడు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు నా కొడుకు చేతుల్లో నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఇందు అనుకుంటుంది. ఆ తర్వాత సింహాద్రి కలగంటాడు. వంశీ ఆనందిని తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్ళి మా నాన్నకు పైకి వెళ్ళి సారీ చెప్పు అని షూట్ చేస్తాడు ఆనందిని. ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు. బిడ్డా బిడ్డా అని సింహాద్రి. ఏమైంది అని పద్మమ్మ అడుగుతుంది. ఆ పోలీసోడు మన బిడ్డను చంపేసిండు. మన బిడ్డను ఎట్లయినా కాపాడుకోవాలి అని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. పద్మమ్మ ఎంత చెప్పినా వినకుండా. పైన నుంచి సూర్య చూస్తాడు. జ్యోతి, సూర్య పద్మమ్మని ఏమైంది అని అడిగి కారులో ముగ్గురు సింహాద్రిని ఆపడానికి వెళ్తారు. అక్కడ వంశీ ఇందు ప్లాన్ ప్రకారం కుట్టిని చంపడానికి వచ్చి ఉంటాడు. ఏమి కుట్టి, నిద్ర పట్టడం లేదా?
నీకు ఈ బాధలు ఏమీ లేకుండా చేస్తాను అని కానిస్టేబుల్ లాక్ ఓపెన్ చెయ్యి. దేనికి సార్? చెప్పుతే గానీ ఓపెన్ చెయ్యవా? సారీ సార్, నేను ఎక్కడికి రాను అని ఆనంది అంటుంది. రావద్దు, నేను తీసుకెళ్తాను. అప్పుడే సింహాద్రి బిడ్డ అని పరిగెత్తుకొని వస్తాడు. బిడ్డా, నీకు ఏమీ కాలేదు కదా? నువ్వు ఈడనే ఉంటే ఈ పోలీసోళ్ళు బ్రతకనివ్వరు. అమ్మా, నిన్ను తీసుకుపోతా అని కానిస్టేబుల్ దగ్గర నుంచి కీస్ తీసుకొని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. వంశీ పక్కకి నెట్టేస్తాడు. నువ్వు నా బిడ్డను చంపుతావు, నా బిడ్డకి నేను ఏమీ కానియ్యను అంటూ సింహాద్రి నాయనా నాయనా అంటూ ఆనంది ఏడుస్తూ ఉంటారు. జ్యోతి, సూర్య వస్తారు. వీడికి నా మీద అనుమానం ఎలా వచ్చింది? ఇంత జరిగిన తర్వాత ఆనందిని నేను ఏమి చేసినా కానీ నాకే ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటాడు వంశీ. సింహాద్రికి నచ్చచెప్పి అక్కడ నుంచి తీసుకువెళ్తారు సూర్య, జ్యోతి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.